సంక్రాంతి పండుగ అందరికీ శుభప్రదంగా ఉండాలని ప్రజలు అంతా సుభిక్షంగాను అష్టైశ్వర్యాలతో తులతూగాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఆకాంక్షించారు. కాకినాడ బోట్ క్లబ్ లో క్లీన్ గ్రీన్ సొసైటీ ఆర్ఎంసీ గ్రౌండ్ వాకర్స్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ చైర్మన్ బోడా ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు విచ్చేశారు. సొసైటీ సభ్యులు ఆర్ఎంసీ వాకర్స్ అంతా హిందూ సాంప్రదాయ దుస్తులైన పంచె, కండువాలు, మహిళలు పట్టుచీరలు ధరించి పండుగ వాతావరణం తలపించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బోట్ క్లబ్ మొత్తం పల్లె వాతావరణం కనిపించే విధంగా సెట్టింగులు వేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నానాజీతో సొసైటీ సభ్యులు ఫోటోలు తీయించుకున్నారు. పంతం నానాజీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగలో ముఖ్య ఘట్టమైన కోడి పందాలు నానాజీ ప్రారంభించారు. బోట్ క్లబ్ ను బర్డ్ శాచురీగా తయారు చేశారు. కెనాల్స్ నుండి ఖరీదైన పక్షులను ప్రదర్శించారు. సంబరాల్లో పాల్గొన్న వారాంత పక్షుల వద్ద సెల్ఫీలు దిగారు పంతం నానాజీ. పంతం నానాజీ పక్షిని తనపై ఎక్కించుకుని సందడి చేశారు. పుంగనూరు ఆవులతో ఎద్దుల బండిని తయారు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన వారంతా ఆవులతో ఫోటోలు తీయించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, పురుషులు కోలాట నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ నగేష్, సెక్రటరీ రామానుజం, సభ్యులు కంతేటి కాశీ, ప్రసాద్ రెడ్డి, చోడవరపు మూర్తి, రావుస్వామి, సామ రమేష్, అద్దేపల్లి రంగా, వాక్షర్ల సూర్యం, ఎస్కే అహ్మద్, అప్పారెడ్డి, అత్యుత్తరామారెడ్డి, యాక్స్ అండ్ యాక్స్ సతీష్, ప్లీడర్ ప్రభాకర్, రైషాబ్ చౌదరి, విశ్వ, ఎస్కే అహ్మద్, నామన రమేష్ వాకర్స్, బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడబాల రత్నప్రసాద్, దాసరి శ్రీధర్, బుద్ధరా సత్యనారాయణ రాజు నగర ప్రముఖులు పాల్గొన్నారు. సంయుక్తంగా నిర్వహించినటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగలు వేడుకలు ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాకినాడలో ఇంత పెద్ద ఎత్తున చక్కగా ఫస్ట్ టైం నేను చూడడం జరుగుతుంది. ఈ ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్లీన్ అండ్ గ్రీన్ చాలా కాలంగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గ్రీన్ విషయంలో పూర్తిగా సక్సెస్ఫుల్గా అయ్యారు. ఇక్కడి నుంచి త్వరలో మేము కూడా గుడ్ మార్నింగ్ కాకినాడ అని మొదలుపెట్టి క్లీన్ విషయంలో కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుందామని ఆల్రెడీ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఒక 10 రోజుల్లో ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఆ ప్రాంతాల్లో గుడ్ మార్నింగ్ కాకినాడ అని చెప్పి ప్రతి వార్డులోని తిరిగి కొంచెం క్లీన్నెస్ కూడా బాగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఆరోగ్యాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి చాలా విషయాల్లో. అట్లాగే ఈవేళ ఇంత చక్కటి కార్యక్రమం చేసే ఆనందని స్నేహితులందరికీ కూడా పేరు పేరున చిన్నటి స్నేహితులు, ఆయిల్ కలిసి, పియర్ కలిసి, ఎప్పుడో స్నేహితులు ఎప్పుడు కలిసామో కూడా తెలియదు స్నేహితులందరూ వేళకి కలిసారు. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు తరచు జరుగుతూ ఉండాలి. ఖచ్చితంగా మన ఉగాదికి ఒక కార్యక్రమం ఆ ధరలు వేళ వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఖచ్చితంగా నోట్ చేసి పిలిచి ఉగాది నాడు కూడా చక్కటి కార్యక్రమం చేసుకుందామని చెప్పి తెలియజేసిన ఎమ్మెల్యే గారికి, పంతం నానాజీ గారికి ఎంతో కృతజ్ఞతలు. మేము ఈ కార్యక్రమం 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా ఉద్దేశం, మా మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మై సొసైటీ ఈజ్ క్లీన్ అండ్ గ్రీన్ కాకినాడ రావాలని మొదలెట్టాము. ఒక రంగరాయ మెడికల్ కాలేజ్ పార్క్తో 4 years బ్యాక్ మొదలెట్టాము. అది అట్లా చేసుకుంటూ కంపల్సరీ మేము ఎంతో గ్రీనరీ పెంచాము. ఇప్పుడు మా అందరికీ తెలుసు ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది, అన్ని ఎయిర్ కండిషన్స్ నుంచి వస్తుంది. ఆ పొల్యూషన్ ప్రాబ్లమ్ తీరాలంటే చెట్లు నాటాలి, ఎంతో గ్రీనరీ రావాలి. సో ఎవరి కాళ్ళు అలా ఎవరి పార్కుల్లో వాళ్ళు గ్రీనరీ పెంచుకుని ఎంతో డెవలప్ చేసుకుంటే అది ఓవరాల్గా చాలా మంచిదని ఉద్దేశం ఈ కార్యక్రమం మొదలెట్టాము. అలాగే లాస్ట్ ఇయర్ కూడా చెట్లు చాలా నాటాము, చాలా పార్కుల్లో నాటాము. సో ఈ పార్కులు, ఈ చెట్లు నాటడానికి ఎంతోమంది సహకరించారు. అందరి మెంబర్స్కి, మా వాకర్స్ అందరికీ, క్లీనింగ్ టీమ్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంప్లిమెంట్ చేసి, డెవలప్ చేసి, అలాగే ఇవన్నీ సక్సెస్ చేయడానికి ప్రధాన కారణం ఆనంద్ గారిని క్లీన్ అండ్ గ్రీన్ ఆర్గనైజేషన్ తరఫున అంతా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే లోకల్ బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్లో ఉండే మెంబర్స్ అంతా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దీన్ని సక్సెస్ చేసినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. నమస్కారాలు అందరికీ కూడా. సార్ ఎమ్మెల్యే గారికి, ఆనంద్ గారికి, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీకి అండ్ బోట్ క్లబ్ అసోసియేషన్ ప్రత్యేక